చిన్నత అసలు విషయం చెప్పలేదు కదూ. ఇదిగో కాటుక డబ్బా, మిర్రర్, దువ్వెన అన్నీ రెడీ. నా ఏకైక పుత్రరత్న సూర్యకి, నా ఆడపడుచు ఏకైక పుత్రిక శామ్కి వివాహం జరుగుతుంది. ముందుగా ఇప్పుడు స్నాతకం జరుగుతుంది. నిండు మనసుతో వచ్చి ఆశీర్వదించక్క. అయ్యో రత్నమాల గారు, మా చిన్నత్త చెప్పింది రికార్డ్ చేశారా? చేయకుండానే వెళ్తున్నారా? చిన్న గ్రాండ్ పా, మా పెళ్ళికి వస్తారు కదా? వస్తాను. సాము, ఇదేం బాలేదమ్మా. ఏం చేయను పెద్దత్త, కాటుక డబ్బా, అద్దం, దువ్వెన అన్నీ నువ్వే ఇస్తే షాప్ దాకా వెళ్ళేదాన్ని కాదు కదా. చిన్నమావయ్య, చిన్నత్త, నేను వెళ్ళి అమ్మమ్మని స్నాతకానికి రమ్మని చెప్పొస్తా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మామ్, అన్నీ నాకు అగెనిస్ట్ గానే జరుగుతున్నాయి. ఎస్ బేబీ, ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఆ శ్రేయోభిలాష్ వచ్చాడు, ఇక మన ప్లాన్స్ అన్ని సక్సెస్ అవుతాయి అనుకుంటే ఏంటి మామ్ ఇది? అంటే సూర్యతో నా మ్యారేజ్ జరగదా? జరగదు. అలా ఎన్నటికీ జరగదు అంటున్నాను. నాన్ సెన్స్. జయంతి చేత నా బేబీకి సూర్యకి పెళ్లి జరుగుతుంది అని ఒక్క మాట చెప్పించలేకపోయావు. వేస్ట్ ఫెలో. ఏమండి, మన ఉపాయం ఆ సమంత ఊదేసిందని వాళ్ళకి అపాయం తప్పిందని అనుకుంటున్నారా? ఏమండోయ్, ఉపాయం అదిగో అదిగో అక్కడ పొంచుంది. అర్థం కావట్లేదా? మా వదిన గారు ఆ ఫోటోను చూసే సమయం ఆసన్నమైంది. చూశాక ఆవిడ ఆగ్రహిస్తుంది, ఇంట్లో వాళ్ళందరూ ఆక్రోశిస్తారు. సమంత విలపిస్తుంది. అప్పుడు మనం ప్రసన్నులు అవుదాం, ఆనందిద్దాం. See, don't tell me any stupid stories. ఆ సమంత సావిత్రమ్మ గారి గదిలోకి వెళ్తుంది. మరీ మంచిదండి. పులి బోన్లోకి తనే స్వయంగా వెళ్ళింది. పదండి, అక్కడ జరగబోయే రసవత్తరమైన సన్నివేశం చూద్దాం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,